నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నా పేరు జయంతి రాణి బులెటిన్స్ లో ముందుగా హెడ్లైన్స్ ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదు పేదవారి గుండెల తీపి జ్ఞాపకం ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి చేద్దామన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నేడు కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు చివరి రోజు సమావేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ ను ఎన్నుకోవాలన్న ఎంపీ కేశినేని చిన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విశాఖ భారత నౌకాదళం అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్న సిఎస్ విజయానంద్ పేపర్ వినియోగం వల్ల అడవులకు నష్టం వాటిల్లుతుందా అనడం అపోహ తప్పుడు అభిప్రాయాలను తొలగించేందుకు హైటెక్స్ లో జాతీయ పేపర్ ఎక్స్పో ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదని తెలుగువారి ఆత్మగౌరవం పేదవారి గుండెలో తీపి జ్ఞాపకం అని సీఎం చంద్రబాబు అన్నారు ప్రభుత్వం అంటే పాలకులు కాదు సేవకులని చాటి చెప్పిన మహోన్నతుని వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు సమాజమే దేవాలయం ప్రజలే దేవులు అని నినాదించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారన్నారు ఎన్టీఆర్ జయంతి అంటే తెలుగు వారికి పండగ రోజని ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదరికం లేని సమాజ ఒక్క టీడీపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు ఎన్టీఆర్ 122వ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఘనంగా నివాళులర్పించారు మహానాడు వేదికపై ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఎన్టీఆర్ ఆశయ సాధన కృషి చేద్దామని ఈ సందర్భంగా కార్యకర్తలు నాయకులకు ప్రజలకు పిలుపునిచ్చారు ద్వేషాలకు తావు లేకుండా రాగద్వేషాలకు తావు లేకుండా కుల మత ప్రాంతాలకు అతీతంగా నాకు అప్పగించబడిన విధులను మనస వాచ కర్మేణ సమర్థవంతంగా నిర్వహిస్తానని దేవుని సాక్షిగా తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభ్యున్నతికి మనోభావాలకు అనుగుణంగా వారి అభిష్టం మేరకు శాయశక్తులా కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ ప్రతిష్టతను పెంచడానికి నాపై మీరు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని తెలుగుదేశం పార్టీ పతాక దేశం నలుమూలలా రెపరెపలాడేటట్లుగా అవిశ్రాంతంగా కృషి చేస్తానని విజ్ఞానవంతమైన ఆదర్శవంతమైన సుసంపన్నమైన సమాజ స్థాపనకు ఆర్థిక అసమానతలు తొలగించి రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షునిగా ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నా జీవితంలో ఇదొక మరపురాని రోజు సార్ ఏమి సాధించావంటే నారా చంద్రబాబు నాయుడు గారిని జాతీయ అధ్యక్షుడిగా మహానాడు సభలో ఎంపిక చేసి ప్రమాణం చేయించానని గొప్పగా చెప్పుకునే అవకాశం నాకు ఇచ్చారు సార్ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా థ్యాంక్ యూ అందరికీ నమస్కారం
నిరంతరం పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఆలోచించే మంత్రి నారా లోకేష్ పార్టీ కార్యకర్తల కోసం 6 తీర్మానాలు మహానాడులో ప్రవేశపెట్టారని ఆ 6 తీర్మానాలు ప్రజల వద్దకు వెళ్లే విధంగా కృషి చేస్తామని ఏపీ కేశినేని చిన్న తెలిపారు. కడపలో కనివిని ఎరుగని రీతిలో మహానాడు బహిరంగ సభ జరగబోతుందన్న ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి సీఎం చంద్రబాబు నాయుడు ఏకగ్రీవంగా ఎన్నుకోబోతున్నామని తెలిపారు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్ చూడాలనే టీడీపీ శ్రేణుల కోరిక ఈ మహానాడు తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఎంపీ కేశినేని శివనాథ్. అది వర్కింగ్ ప్రెసిడెంట్ కింద గౌరవ నారా లోకేష్ గారిని చూడాలని మా అధ్యక్షుల వారి ముందు అందరం కూడా మా కోరికను వెళ్ళవచ్చాం. తప్పకుండా మా ఆశ నెరవేరుతుంది ఈ మహానాడులో అని తప్పకుండా ఈ మహానాడులో ప్రవేశపెట్టిన 6 తీర్మానాలు ప్రజల వద్దకు వెళ్లే విధంగా నాయకులు కార్యకర్తలు కూడా గట్టిగా కృషి చేస్తాం. రేపు రాబోయే యోగా డే 5 లక్షల మందితో యోగా తీర్మానం కూడా అదేవిధంగా రేపు విశాఖపట్నంలో కూడా 5 లక్షల మందితో గౌరవ ప్రధానమంత్రి వారి ఆధ్వర్యంలో యోగా డే కూడా జరగబోతుంది. ఎప్పుడు మహానాడు వచ్చినా ఉత్సాహంతో ఎదురొచ్చే కార్యకర్తలు నాయకులు తప్పకుండా ఈ మహానాడు కడపలో ప్రప్రథమంగా మహానాడు ప్రవేశపెట్టాం. కడపలో రేపు కనీవిని ఎరుగని రీతిలో ఆ రోజు ఆశయంతో పెట్టారు. నేషనల్ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు అదే ఆశయంతో కార్యకర్తల మనోధైర్యం దేశ చరిత్రలోనే జాతీయ పార్టీకి యువనేత నారా లోకేష్ గారిది. నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మనం చూస్తే యోగలో పాదయాత్ర నుంచి పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం కార్యకర్తల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ మహానాడులో కూడా 6 తీర్మానాలు మా గౌరవ నారా లోకేష్ గారు ప్రవేశపెట్టారు. అంతేకాకుండా ఉచిత బీమా ప్రవేశపెట్టిన కానించి 2013లోనే బీమా ప్రవేశపెట్టిన కానించి 1 కోటి సభ్యత్వాలు చేసిన ఘనత కూడా గౌరవ నారా లోకేష్ గారిదే. ఇవాళ చాలా తీర్మానాలు ఆమోదించబడి కొద్దిసేపట్లో మా గౌరవ జాతీయ అధ్యక్షుడి కింద గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ మహాసభ ఎన్నుకోబోతుంది. మా అందరి అభిమానులకి వచ్చే ఏడాది ఫిబ్రవరి 3వ వారంలో విశాఖపట్నంలో భారత నౌకాదళం ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ జరగనుంది. ఫ్లీట్ రివ్యూ అనేది వివిధ దేశాల నౌకాదళాలతో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు నిర్వహించే అంతర్జాతీయ సముద్ర వ్యాయామ ప్రక్రియ పేర్కొనవచ్చు. ఈ మేరకు బుధవారం విశాఖపట్నం తూర్పు నావికాదళం చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సమీర్ సక్సేనా రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమై త్వరలో జరిగే అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ మిలాన్ నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ విజయానంద్ మాట్లాడుతూ ఫ్లీట్ రివ్యూకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం తరపున అవసరమైన సహాయక సహకారాలను పూర్తి స్థాయిలో అందించి ఈవెంట్ విజయవంతం చేసేందుకు అన్ని విధాల తోడ్పాటును అందించడం జరుగుతుందని స్పష్టం చేశారు.
తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఏజేసీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహణ దీక్ష నిర్వహించారు. పోరాటం ఆత్మగౌరవం త్యాగాలకు మారుపేరుగా తెలంగాణ నిలిచిందని, మొక్కులోని ధైర్యంతో రాజలేని పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామన్నారు. ఎన్నో ఉద్యమాలు చేసి సంపాదించుకున్న తెలంగాణలో ఉద్యమకారులకు సరైన గుర్తింపు లేదని, ఉద్యమకారులను గుర్తించి ప్రభుత్వం వారికి వెంటనే గుర్తింపు కార్డులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. మీరు మంచం పట్టిండ్రు, మరి మా పిల్లలు ఎట్లా అటువంటి వాళ్ళు కాదు. మీరు ఎట్లా నిద్రపోయినారు, మీరు ఎట్లా తిన్నారు, మీరు ఎట్లా సంపాదించుకున్నారు వస్తుంది. ఈరోజు మీరు ఇతర తెలుసుకుంటారు. కవితమ్మకు అసలు కిరాయి ఇల్లే వచ్చినప్పుడు ఒక బతుకమ్మని పెట్టి తెలంగాణ జాగృతిని పెట్టి కోట్లు సంపాదించింది. ఇతర దేశాలల్లో ఎన్ని కోట్ల ఇల్లు ఉన్నది, ఎన్ని కోట్ల నెల కిరాయి కోట్ల మీద ఉన్నది ఆమెకి. ఉద్యమకారుల శ్రమ వల్లనే కదా. పార్క్ ధర్నా చౌక్లో తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఒక్కరోజు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఈ దీక్షకు విచ్చేసిన వివిధ జిల్లాల నుంచి, అదేవిధంగా మన చైర్మన్ గారు సుల్తాన్ యాదగిరి గారు, బత్తుల సోమయ్య గారు, కృష్ణపరన్న గారు, మాధవి అక్క గారు, ధనలక్ష్మి అమ్మ ప్లస్ అందరికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఏదైతే తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నిరంతర కార్యక్రమాలు తీసుకుంటుందో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా రాష్ట్ర నాయకులందరూ కూడా విజయవంతం చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా భారీ ఎత్తున ఇది కూడా విజయవంతం అయింది. కాబట్టి మేము ఒకటి చెప్తా ఉన్నాం, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందో ఈ జూన్ 2లోగా మీరు ఇస్తా అన్న వాగ్దానాలు పూర్తి చేయాలని, 250 గజాల స్థలం, పెన్షన్లు, ముందుగా హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్తూ, అదేవిధంగా మీకు అందరికి కూడా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్లు కూడా ఇవ్వడం జరిగింది. జూన్ 2 వరకు చూడడం అనేది అన్ని తెలంగాణ ఉద్యమకారుల సంఘాలు వేచి చూద్దాం. ఆ తర్వాత ఏం నిర్ణయాలు తీసుకొని కూర్చొని మాట్లాడి చర్చించి నిర్ణయాలు తీసుకొని సంఘటితంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో మేమందరం కూడా భారీ ఎత్తున సమాయత్తమై రాబోయే కాలంలో కూడా ఇంకా పెద్ద ఎత్తున అన్ని జిల్లా కమిటీలతో పాటు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కాకుండా భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా దీనికి మద్దతు తెలిపే ఉద్దేశంలో సోషల్ మీడియా కానీ, పాత్రికేయుల మిత్రులు కానీ, ప్రింట్ మీడియా కానీ వీళ్ళందరినీ కూడా సమాయత్తం చేసుకొని ముందుకు పోతామని చెప్తూ ధన్యవాదాలు. లక్ష్మి, నేను తెలంగాణ మహిళా ఉద్యమకారుల వేదికల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అయితే ఈరోజు ఈ ధర్నా తెలంగాణ వచ్చినాక 11 సంవత్సరాలు అవుతుంది, ఇంకా కూడా మహిళలకి ఇంకా చోటు లేదు. అక్కడ ఇంకా వెనుకబడిన తరగతులకు అంటే మహిళల మీద అత్యాచారాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళకి ఇంకా స్వేచ్ఛ రాలేదు, ఉద్యోగాలు లేవు, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు. ఎన్ని పెట్టినా కూడా ఇంకా వాళ్ళకి స్వేచ్ఛ రాలేదు. ఇంకా ఉద్యమాలలో పాల్గొన్న మహిళలకు పెన్షన్స్ లేవు, వాళ్ళకు ఒక ఇల్లు లేవు, అంటే బజార్ పాలైపోయారు. అంటే వాళ్ళకు ఇల్లు లేకుండా అధోగతి అయిపోయినారు. మహిళలకు ఈనాడు ఈ స్వేచ్ఛ రావాలంటే ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మహిళలకు పెన్షన్స్ కానీ, ఇల్లు కానీ ఇవ్వాలి, హెల్త్ కార్డు ఇవ్వాలి కంపల్సరీ. ఎందుకంటే ఈ తెలంగాణ ఉద్యమము తెలంగాణలో అన్ని విధాల పాల్గొన్న మహిళలు ఉన్నారు. అంటే కింది స్థాయి నుండి పై స్థాయి వరకు మహిళలు ఈ ఉద్యమానికి కొందరు ఉద్యోగాలు కూడా రాజీనామా చేసి పాల్గొన్నారు. వాళ్ళకు కూడా అభివృద్ధి పథకాలు అందాలనేసి నేను కోరుకుంటూ, పేపర్ వినియోగం వల్ల అడవులకు నష్టం వాటిల్లుతుండడం అపోహ మాత్రమేనని, తప్పుడు అభిప్రాయాలను తొలగించేందుకు జాతీయ పేపర్ ఎక్స్పోను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు నిర్మల్ కుహాద్ తెలిపారు. హైదరాబాద్ హైటెక్స్లో పేపర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జూన్ 6 నుండి 3 రోజుల పాటు జరుగుతున్న ఎక్స్పో బ్రోచర్ను సంస్థ ప్రతినిధులు లాంచ్ చేశారు. Paper Foundation के president and Mr. Arvind Sharma, senior most, is an advisor for our company and is also one of the directors. Mr. Molchandji Parekh is a chartered accountant and he is a COA, Chief Financial Advisor for us. Thank you.
नमस्कार बोलना या कैसा? Myself Nirmal Kohart, as a CEO of the Paperless Expo LLP. We are organizing PAP Expo on 6th to 8th at High Tech City Exhibition Center. This is the first exhibition of this kind, जो कि भारत का अपना पेपर शो है। यहाँ पर पूरे करीब 100 एग्जिबिटर्स आ रहे हैं और पूरे हिंदुस्तान नहीं, पूरे संसार भर से, गल्फ कंट्रीज से भी about 10,000 से भी ऊपर विजिटर्स यहाँ आएंगे और विविध पेपर की क्वालिटियाँ और पेपर के बारे में और पेपर के प्रोडक्ट्स के बारे में यहाँ पर अपने को हर जगह की जानकारी यहाँ मिलेगी। इसके साथ साथ हम लोग कॉन्फ्रेंस भी रख रहे हैं, जिसमें कि सौम्यजित मुखर्जी जो इमामी पेपर के मेन ऑफिसर हैं, प्रगति के नरेंद्र जी हैं और सेतिया पेपर से एमडी आ रहे हैं एंड एमडी फ्रॉम 3M पेपर से भी इस कॉन्फ्रेंस सेमिनार में, और अपने इस टेक्निकल सेशंस के लिए अपने यहाँ के डिप्टी डायरेक्टर मिस्टर नटराजन जो कि इंडियन इंस्टीट्यूट ऑफ पैकेजिंग के हैं, वो भी वहाँ पर उपस्थित होंगे इस कॉन्फ्रेंस में और सारी जानकारियाँ आपको दी जाएगी। जानी सेल्स जो है टिश्यू पेपर बनाते हैं, उन्होंने भी वहाँ पर एक कॉन्फ्रेंस की तरह अपने एक एज ए स्पीकर की तरह पहुँच रहे हैं यहाँ पर। और हम चाहते हैं इस पेपर एग्जीबिशन में सभी लोग पधारें, आइए, and we'll have a very good knowledge regarding the paper. Thank you. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ రైడ్స్ జరిగాయి. ఈ విషయంలో గతంలో ఇబ్రహీంపట్నం ఆర్ఐ కృష్ణ డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో పూర్తి విచారణ అనంతరం ఏసీబీఐ రైడ్స్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా డబ్బులు లంచం అడిగితే వెంటనే ఏసీబీని ఆశ్రయించాలని, వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఎస్ఐ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిలాద్ రోడ్లో కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చి రోడ్డు పక్కన పార్క్ చేసిన 3 వాహనాలను ఢీకొట్టింది. ఆ సమయంలో వాహనాల్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
BASF ఇండియా నుండి మరో 2 క్రిమి సంహారక మందులు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ పార్క్ హయత్లో వరి పంటకు వచ్చే దోమపోటు తెగుల కోసం వాలెక్సియా మిక్సెల్ పురుగు మందులను సంస్థ ప్రతినిధులు లాంచ్ చేశారు. ఈ క్రిమి సంహారక మందుల వల్ల రైతులకు అధిక దిగుబడితో పాటు నాణ్యమైన పంట ఉత్పత్తులు సాధించవచ్చని సంస్థ బిజినెస్ డైరెక్టర్ గిరిధర్ తెలిపారు. జాతీయ వ్యవసాయ రంగం పురోభివృద్ధి సాధించేందుకు ఈ సరికొత్త ఉత్పత్తులు ఎంతగానో దోహదపడుతున్నాయి. One second. Okay, let me know when ready. We'll have one against the other backdrop also, and then we open for Q&A. So please wait for some time. So we proudly but very humbly dedicate this to Indian rice farmers. స్టార్ట్ చెప్తాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు గిరిధర్ రాణువా. BASF ఇండియా లిమిటెడ్ అగ్రికల్చర్ సొల్యూషన్స్ బిజినెస్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనం ఇక్కడ కలుస్తున్నది భారతీయ వరి రైతులకు మేము 2 నూతన ఆవిష్కరణలు తీసుకొచ్చామండి. మెబిలియా అండ్ వెలెక్సియో. భారతదేశంలో వరి పంట చాలా ఇంపార్టెంట్ అండి మనకు, ఎందుకంటే వరి అనేది మన ప్రధానమైన ఆహార పంట. విస్తీర్ణంలో అసలు పాము పొడ తెగలు వరి పంటను అఫెక్ట్ చేసి దాదాపు 25 నుంచి 50% వరకు నష్టాలు కలుగజేస్తుంది. అలాగే చిరుపొట్ట దశలో సుడిదోమ ఇన్ఫెస్టేషన్ వచ్చేసి దాదాపు 25 నుంచి 50% నష్టాలు కలిగే అవకాశం ఉంది. ఈ 2 సమస్యలకు మేము మెబిలియా షీట్ బ్లైట్ కోసం అలాగే వెలెక్సియో BPH కోసం తీసుకురావడం జరిగింది. వీటిని రైతులు వాడి యాజ్ పర్ లేబుల్ అనే యాక్టివ్ దీంట్లో ఉంది. మనము భారతదేశం ఫస్ట్ కంట్రీ దీన్ని లాంచ్ చేయడంలో. అలాగే మెబిలియా చూసుకున్నట్టయితే దీంట్లో రివైజాల్ అనే యాక్టివ్ ఉంది. ఇదొక మిక్చర్ ప్రోడక్ట్, రివైజాల్ మరియు జీమియంతో కలిగి. 2 ప్రోడక్ట్స్ కూడా PHA వచ్చేసి మెబిలియాకు 15 రోజులు, అలాగే వెలాక్సియోకి వచ్చేసి 37 రోజులు. సో మనం కరెక్ట్ రికమెండెడ్ టైంలో కానీ దీన్ని ఉపయోగించినట్లయితే మనకు హార్వెస్టింగ్ టైంలో మన ప్రొడ్యూస్ అనేది సేఫ్ అండి. ఎక్కడైనా టెస్టింగ్ చేశారో దీని ఫలితాలు ఎలా ఉన్నాయి? అక్రాస్ ద కంట్రీ మనము దీన్ని టెస్ట్ చేయడం జరిగిందండి. ఎందుకంటే మనము రెగ్యులేటరీ అప్రూవలే కాకుండా మనం రైతుల దగ్గర డెమాన్స్ట్రేషన్స్ ఇవ్వడం జరిగింది. దాదాపు 40,000 రైతులు ఈ రిజల్ట్స్ చూశారు. ప్లస్ దీని గురించి మాకు ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారండి. సామాజిక సేవ కార్యక్రమాల కోసం ఈ ఆర్థిక సంవత్సరం 150 కోట్లు కేటాయించినట్లు మలబార్ గ్రూప్ ప్రకటించింది. హైదరాబాద్ పంజాగుట్ట మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ వద్ద వరల్డ్ హంగర్ డేను పురస్కరించుకొని 2025-26 సంవత్సరంలో 2.5 కోట్ల మందికి భోజనాలు ఉచితంగా అందించాలని నిర్ణయించింది. గత 3 ఏళ్లలో 2.5 కోట్ల మందికి భోజనాలు అందించామని, ఈ CSR బడ్జెట్లో 60% నిధులను నిరుపేదల ఆకలి తీర్చేందుకు పేదరిక నిర్మూలన కోసం కేటాయించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. थोड़ा सेंटर में जाइए ना, ऐसे मतलब और मैडम सेंटर थोड़ा फ्लैट पीछे करें। यस ओके అయిపోయింది.
We are allocated 150 CR for 2025-26. We are allocated, company allocated 150 CR to Malabar Charitable Fund, and let hunger in the world be only the hunger for change. Thank you. అందరికీ నమస్కారం అండి. మలబార్ గోల్డెన్ డైమండ్స్ అండ్ మలబార్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈరోజు సోమాజిగూడ మలబార్ గోల్డెన్ డైమండ్స్ ఆర్టిస్ట్రీ స్టోర్లో హంగర్ ఫ్రీ డేని పురస్కరించుకొని మలబార్ గోల్డెన్ డైమండ్స్ తరఫున మా సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా 70,000 మందికి అక్రాస్ ఇండియా మీల్స్ అందజేసే విధంగా ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. అలాగే అందులో భాగంగానే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో ఈ సంవత్సరం ఫైనాన్షియల్ 25-26కి గాను 150 కోట్ల రూపాయలు మేము ఈ విద్య, వైద్యం, ఆరోగ్యం ఇలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ సహాయ సహకారాలు అందించే విధంగా ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని ముందుకు తీసుకెళ్లే విధంగా కార్యకలాపాలను చేయడం జరుగుతుందండి. దానిలో భాగంగానే ఈరోజు మా సోమాజిగూడ షోరూంలో సోమాజిగూడ కార్పొరేటర్ గారైన శ్రీమతి సంగీత శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. అలాగే మలబార్ గోల్డెన్ డైమండ్స్ 1999 నుంచి కూడా ఈ సిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ని ఎస్టాబ్లిష్ చేసి ఈ రోజు వరకు 310 కోట్లకు పైగా అమౌంట్ని విద్య విధంగా కానివ్వండి, స్కాలర్షిప్స్ విధంగా కానివ్వండి, హంగర్ ఫ్రీలో మీల్స్ పరంగా కానివ్వండి, అలాగే దాంతోపాటు గ్రాండ్ మా హోమ్ని మన హైదరాబాద్ చందానగర్లోనే గ్రాండ్ మా హోమ్ని ఎస్టాబ్లిష్ చేసి ఎవరైతే వృద్ధ లేడీస్ ఉన్నారో వారికి వైద్యం, విద్య, అలాగే వైద్యంతో పాటు వారికి మెడికల్ అసిస్టెన్స్, అలాగే ఫుడ్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ గ్రాండ్ మా హోమ్ని ప్రారంభించడం జరిగింది లాస్ట్ ఇయర్. దానిలో భాగంగానే ఇప్పటి వరకు హైదరాబాద్ అలాగే కర్ణాటకలో 183 మంది లేడీస్ దానిలో వసతి పొందుతున్నారు. అందులో మేము ముఖ్యంగా సంతోషంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే 72 మందిని మేము వాళ్ళ ఫ్యామిలీస్తో మళ్ళీ కలపగలిగాము. అదొక ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకోవాల్సిన ఈ కార్యక్రమం ద్వారా. అలాగే స్కాలర్షిప్స్ లాస్ట్ ఇయర్ మనం 21,000 గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే గవర్నమెంట్ కాలేజెస్లో ఇంటర్మీడియట్ చదువుతున్నారో వాళ్ళకి 21,000 మెంబర్స్కి స్కాలర్షిప్స్ అందజేయడం జరిగింది. అందులో మన తెలంగాణ నుంచి 4,000 మందికి 3.2 కోట్లు అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ ఆల్మోస్ట్ ఈ సంవత్సరం మలబార్ గోల్డెన్ డైమండ్స్ ఆంధ్ర, తెలంగాణకు సంబంధించి 16 కోట్ల వరకు మేము ఈ స్కాలర్షిప్స్ కానివ్వండి, హంగర్ ఫ్రీలో స్పెండ్ చేయడం జరుగుతుంది. ఆ విషయాలను ఈరోజు మేము మీడియా మిత్రుల తరఫున మా మలబార్ గోల్డెన్ డైమండ్స్ తరఫున మీకు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు కాదు, పేదవారి గుండెల తీపి జ్ఞాపకం. ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి చేద్దామన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. నేడు కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు చివరి రోజు సమావేశం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ను ఎన్నుకోవాలన్న ఎంపీ కేశినేని చిన్ని. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విశాఖ భారత నౌకాదళం అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ. రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్న సిఎస్ విజయానంద్. పేపర్ వినియోగం వల్ల అడవులకు నష్టం వాటిల్లుతుందా అనడం అపోహ. తప్పుడు అభిప్రాయాలను తొలగించేందుకు హైటెక్స్లో జాతీయ పేపర్ ఎక్స్పో. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.